ప్రియులారా, గడిచిన సమయంలో మనం యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడకు సూచనలు, అలాగే యెరూషలేము నాశనానికి సంబంధించిన సూచనలు వన్ బై వన్ మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి 4 వచనాలను మనం ధ్యానం చేద్దాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనం నుండి 30వ వచనం 1వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. కాబట్టి ఈ ఎస్పెషల్లీ ఈ అధ్యాయం అంతా కూడా మరలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏది దేనికి సంబంధించింది? అంటే యెరూషలేము నాశనానికి సంబంధించినటువంటి విషయాలా? క్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలా? ఏది ఎలా మనం సత్యవాక్యమును సరిగా విభజించగలగాలి అనేది నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. అలా తెలుసుకోవటం కూడా మనకు చాలా అవసరమే. ఎందుకంటే జరిగిపోయిన వాటిని జరగబోతాయి అని ఎదురు చూడటం మూర్ఖత్వం. యేసుప్రభుల వారు మెస్సియాగా నాడే వస్తే ఈనాటికి వస్తాడు వస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు కొందరు యూదులున్నారు. అలా ప్రభువు అది యెరూషలేము నాశనానికి సంబంధించిన విషయాలు ఎప్పుడో జరిగిపోతే ఇంకా జరగబోతాయి అని కూడా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది పొరపాటు. అలాగే ఎప్పుడో జరగబోయేటటువంటి దాన్ని జరిగిపోయాయి ఇదివరకే. ఇంక మనకి ఏ సమస్య లేదు. ఇంక దేనికోసం ఎదురు చూడాల్సిన పని లేదు. దేనికోసం సిద్ధపడాల్సిన పని లేదు అనే ఉదాసీన వైఖరి కూడా మంచిది కాదు. ఇవి 2 కూడా తప్పు. అందుకే దేన్ని ఏ కాలానికి చూడాలో, ఏ కాలానికి మనం వర్తింపజేసుకోవాలో తెలియాలి. లేఖనములు ఎరుగకపోతే పొరపాటైపోతుంది జీవితం. అదుపు తప్పిపోతుంది. అందుకే జాగ్రత్త. ఏ కాలాల్ని, ఎట్టి కాలాల్లో సూచిస్తూ వస్తున్నదో లేఖనం, వాటిని మనం పసిగట్టి మసలుకోవాలి. 32వ వచనంకి వద్దాం మనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ప్రభు చెప్పినటువంటి ఒక అత్యద్భుతమైన శ్రేష్టమైనటువంటి విషయాలు. ఇందులో 32వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, అంజూరపు చెట్టును చూసి మీరు ఒక ఉపమానం నేర్చుకోండి. ఇంతకుముందు ఆ అంజూరపు చెట్టు గురించి చాలా చాలా సంగతులు నేర్చుకున్నాం. అంజూరపు పళ్ళ కాలం కానప్పుడు యేసుప్రభుల వారు ఎందుకు శపించాడు? కాలాలు తెలియనివాడు, ఋతువులు తెలియనివాడు దేవుడు ఎట్లా అవుతాడు? దూరం నుంచి కనుక్కోవచ్చు కదా! దగ్గరకు వచ్చి చెక్ చేసేంత వరకు ఎందుకు? ఆయనకేం మానవాతీత శక్తులు, దైవికమైనటువంటి శక్తులు అవి లేవా ఆయనకి అనేటువంటి మాటలు అడిగినటువంటి వాళ్ళు. ఆ దేవుడైతే మరి నిజంగా గొడ్డుపోయిందో, లేకపోతే ఫలాలు ఇవ్వందాన్నో శపించడం ఆ పరిష్కారం. అది ఇంకా బాగా హ్మ్. కాయలు కాసేటట్టు, ఫలించేటట్టు, విరగ్గాసేటట్టు చేయొచ్చు కదా! ఇవన్నిటికి ప్రశ్నలు మనం ఆ ప్రశ్నలన్నిటికి జవాబులు 21వ అధ్యాయము సమయంలోనే మనం నేర్చుకోవటం జరిగింది. మత్తయి సువార్తలోనే. సో, ఇందులో మరలా ఈ అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ ప్రభు చెప్పినటువంటి విషయం. ఎందుకనంటే యూదులకు, ఇశ్రాయేలీయులకు అంజూరపు చెట్టు వాళ్ళ ప్రాణానికి ఇష్టమైనటువంటి పండు అని కూడా చెప్పబడింది. నా ప్రాణమునకు ఇష్టమైన ఒక అంజూరపు పండైనా దొరకలేదే అని అంటాడు ఓల్డ్ టెస్టమెంట్‌లో. కాబట్టి వాళ్ళకు చాలా చాలా ఇష్టమైనటువంటి పండ్లలో ఈ అంజూరపు పండు కూడా ఉంది. అంజూరపు చెట్టు కూడా ఉంది. సర్వసాధారణంగా ఎప్పుడూ చూస్తూ ఉంటారు వాళ్ళు.
మనకు ఎలాగైతే విరివిగా వేప చెట్లు లాంటివి, చింత చెట్టు లాంటివి మన దేశంలో విరివిగా కనబడుతూ ఉంటాయో, అట్లాగే వాళ్ళకు ఇశ్రాయేలుకు, యూదులకు సర్వసాధారణంగా కనబడేటువంటి కొన్ని చెట్లలో అంజూరపు చెట్టు కూడా ఒకటి. అది ఒక్కొక్క చెట్టు మిగతా చెట్లకు, అంజూరపు చెట్లకు చాలా డిఫరెన్స్. ఇది మీకు ముందే మాట్లాడటం జరిగింది. అందుకే ఆ డిఫరెన్స్ ఉంది గనుకనే ఆ చెట్టు గురించి మాట్లాడాడు ప్రభు. ఎస్పెషల్లీ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రకాలైన చెట్లుంటే, ఈ ఒక్క చెట్టు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అది ఏదో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అన్నట్టు, వృక్షములందు లేదా చెట్లందు అంజూరపు చెట్టు వేరు. ఎందుకు అనంటే, అక్కడే ఉంది. అది లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా ఉంది. వసంతకాలం అంటే ఏ కాలం అండి? గురించే కాలం. వసంతకాలం అంటే చిగురించే కాలం. ఇంకా చెప్పండి. వసంతకాలం అంటే అర్థం ఏంటండి? వింటర్. వింటర్ అమ్మా అది. శీతాకాలం. వర్షాకాలం. అమ్మా? కాలం వర్షించే కాలం. వసంతకాలం అంటే శీతాకాలం సమీపంగా ఉందని అర్థం. ఇప్పుడు నేను అంటున్నాను, వాస్తవంగా ప్రతి చెట్టుకు చిగురు ఎప్పుడు పడుతుందండి? వసంతకాలంలోనే వస్తుంది నా చిగురు. కాదమ్మా. ఎండాకాలం ఎండింగ్ పెడుతుంటారు. ఎండాకాలం ప్రారంభానికి ముందు వస్తదమ్మా. చెట్లన్నీ మీరు పెద్ద గమనించినట్టు లేరు. ఇప్పుడేనా ఇప్పుడు జరుగుతుంటది. ఎస్ వెరీ గుడ్ అమ్మా. అన్ని రాలిపోయి వస్తుంది. ఆకంతా రాలిపోయి కొత్త చిగురు వచ్చేస్తుంది. ఎప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయ్యేటటువంటి టైంకంతా కూడా వచ్చేస్తుంది. వెరీ గుడ్ అమ్మా, కరెక్ట్. అసలు యాక్చువల్లీ అలాంటి ప్రాసెస్ దేవుడు పెట్టడానికి కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ ఏంటంటే, భయానకమైనటువంటి ఎండాకాలం రాబోతుంది భవిష్యత్తులో. ఆ ఎండాకాలాన్ని తట్టుకోగలగాలి అంటే, ఆ లేతగా కొత్తగా పుట్టినటువంటి ఆ చిగురులే తట్టుకోగలవు. ప్లస్ అవి శ్వాసక్రియ చేస్తాయి. దాని ద్వారా కొంచెం తేమ, తడి, చల్లదనం ప్రకృతిలో ఉంటుంది. ఆ రీతిగా ఎండ వేడిమిని తట్టుకోగలిగినటువంటి శక్తి చెట్ల వల్ల చెట్లకు రావాలి. మనం తట్టుకొని బతకగలగాలి అన్న ఉద్దేశంతో ఎండాకాలం రావటానికి ముందే చిగుర్లు పెట్టిస్తాడు దేవుడు లోకానికి. ఆయన కలగజేసిన ప్రకృతిలోని ప్రతి పరిస్థితిని మనం చూసినప్పుడు కేవలం మన మీదున్న ప్రేమ ఒక్కటే అర్థం అవుతుంది. దేవుడి ప్రేమ బాగా అర్థం అవుద్ది. మీకు ఎప్పుడైనా గమనించారా? పుచ్చకాయలు ఎండాకాలంలో పుచ్చకాయలు, దోసకాయలు, తాటి ముంజలు ఇవి ఎందుకు వస్తాయి తెలుసండి? అలవకుండా వేడిమి తగ్గించడానికి. మామిడి పండ్లు కూడా అమ్మా ఎస్పెషల్లీ ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తాయట. మామిడి పండ్లు ప్లస్ ఈ తాటి ముంజలు, పుచ్చకాయలు, దోసకాయలు ఇవన్నీ కరెక్ట్‌గా ఈ సీజన్‌లోనే వస్తాయి. ఏ సీజన్‌లో పండాల్సిన పండ్లు ఆ సీజన్‌లో వస్తున్నాయంటే, కరెక్ట్‌గా ఆ సీజన్‌లో అవి తీసుకుంటేనే మనకు మంచిది. మనం నిలబడగలం, మనం శక్తివంతులం కాగలం అనేటటువంటిది దేవుడి సంకల్పం, దాని ప్రణాళిక. అంటే మిగతా చెట్లన్నీ కూడా ఎండాకాల ప్రారంభంలోనే చిగురించేస్తాయి. ఇవి చిగురించేటప్పుడే మనం ఏం అర్థం చేసుకుంటామంటే, మిగతా చెట్ల గురించి చెప్తున్నా. మిగతా చెట్లన్నిటి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అవి చిగురిస్తున్నాయనుకోండి, ఓహో! మనం ఏం అర్థం చేసుకుంటాం? చెట్లన్నీ చిగురిస్తున్నప్పుడు ఏ కాలం దగ్గరలో ఉందనుకుంటాం చెప్పండి? కాలం దగ్గరలో ఉందనుకుంటాం. ఎండాకాలం. చెట్లు అన్నీ చెప్తున్నాయి. అంజూరపు చెట్టు కాదని చెప్పాను. చెట్లన్నీ చిగురించేటప్పుడు ఎండాకాలం దగ్గరలో ఉంది అని మనం అర్థం చేసుకున్నట్లు. అంజూరపు చెట్టు చిగురించేటప్పుడు మాత్రం వసంతకాలం దగ్గరలో ఉంది. ఎందుకనంటే ఇది వేరే పరిస్థితి. మిగతా చెట్లకు ప్రత్యేకమైనటువంటిది గనక అందుకే దాన్ని చూసి చెప్తున్నాడు.
దాన్ని చూపించి చెప్తాను. అంటే ఎందుకంటే ఏదైనా ఒక ప్రత్యేకంగా ఉన్నదాన్ని చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకుంటాం. కామన్‌గా ఉన్న దానిని అంత సులభంగా మనం గుర్తుపెట్టుకోం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల పేర్లు సింపుల్‌గా ఉండేటువంటి అన్ని రకాలుగా అందరిలాగా ఉండేటువంటి పేర్లు చాలా మనం గుర్తుపెట్టుకోం. కానీ వెరైటీగా ఉన్న పేర్లను మాత్రం గుర్తుపెట్టుకుంటాం. మీరు గమనించండి కావాలంటే ఎక్కడైనా. పేర్లు వెరైటీగా ఉన్నటువంటి పేర్లే మనకు గుర్తుపెట్టుకోవడానికి ఇదేదో చాలా వెరైటీగా ఉందే అన్నటువంటి రీతిగా ఉంటది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కాదని. ఒక పెద్ద దైవజనుడు ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన రాజంపేట ప్రాంతంలో పరిచయకొచ్చాడు. అక్కడికొచ్చినప్పుడు పచ్చి పులుసు టెక్స్‌టైల్స్ అనేది ఒకటి చూసాడు. మామూలుగా అయితే బట్టల షాపులు, డ్రెస్ షాప్ ఇవన్నీ ఉన్నాయి గదా! రెడీమేడ్ షాపులు, గార్మెంట్ షాపులు రకరకాల పేర్లుంటాయి. అది కామన్ నేమ్. కానీ పచ్చి పులుసు అనేది పేరు చూసి ఆయన అది చూసి ఇప్పటికి దాదాపు 2 దశాబ్దాలైంది. నేనెప్పుడన్నా కలిసినప్పుడు రాజంపేట అంటే, ఓహో! పచ్చి పులుసు అంటాడు దాన్ని జూసి. అదొక వెరైటీగా ఉంది. అందుకే దాన్ని ఈజీ గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే యేసు ప్రభుల వారు మిగతా వాటిని చూసినట్టుగా కాకుండా, ప్రత్యేకంగా చూసిన అంజూరపు చెట్టును చూపించి, ఎట్లాగైతే ప్రకృతిలో వచ్చే మార్పుల్ని చూసి, మీరు ఋతువులను, కాలాలను అంచనా వేస్తారు గదూ! అలాగే ఇది అంటే ప్రభు పోల్చిన పోలిక. ప్రభు ఒక్కడే మీ గురువు, మీ బోధకుడని ఊరికే అనరు. మాలాంటి బోధకులు కోటి మంది గూడా ఆయన కాలి గోటికి సమానం గాదు. ఎందుకనంటే ఆయన పోల్చిన పోలికలు ఆహ్, తీసుకెళ్ళినటువంటి ఆ నడవడిక చూస్తేనండి మత్తిపోతది. ఎంత స్పష్టంగా ఎక్కడ దేన్ని వదిలిపెట్టలేదు చూడండి. ఇందులో వాడేటటువంటి సూది ఎడారిలో తిరిగేటటువంటి ఒంటె రెండింటిని కలగలిపి ఇప్పుడు వంట గురించి ఎవడన్నా చెప్తాడు. సూది గురించి ఎవడన్నా చెప్తాడు. సూది గురించి సోది గూడా ఎవడన్నా చెప్తాడు. కానీ ఈ 2 కలగలిపి పరమార్థాన్ని నేర్పించే మన మహనీయులు దొరకరు. వంటని తీసుకొచ్చి, సూది బెజ్జాన్ని తీసుకొనొచ్చి ఎంత పరమార్థం చెప్పాడంటే, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంత దుర్లభం అంటే, ఇదిగో ఈ సూది బెజ్జం ఇంత చిన్నది గదా! అంత పెద్ద ఒంటె అయినా దూరొచ్చేమో గాని, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు గదా! ఒరేయ్! వాడు మారాలంటే తూర్పున ఉదయించే సూర్యుడు ఎక్కడ ఉదయించాలంట అండి? పడమర పడమర ఉదయించాలంటారు. అంటే అసాధ్యం అని చెప్పటానికి ఎప్పుడు జరగదు గదా! తూర్పునే ఉదయిస్తాడు సూర్యుడు. మరి అట్టాంటోడు మారాలంటే పడమర ఉదయించాలని చెప్తారు కొంతమంది. అది తప్పు. మళ్ళా చెప్తున్నా స్టేట్‌మెంటే తప్పు. ఒక మనిషి మారడు అని గాని, మారతాడు అని ఖచ్చితంగా ఇట్లే ఉంటాడు మారినోడని గాని ఎవ్వరు ఎవరికీ గ్యారంటీ ఇవ్వలేరు. బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుప్రభు కాలంలో ప్రభుతో పాటు 3.5 ఏళ్ళు తిరిగినటువంటి వాడు అడ్రెస్ లేకుండా పోయాడు ఇస్కరియోతు యూదా. నెక్ ఆఫ్ ది మూమెంట్ లాస్ట్ స్టేజ్ వరకు దేశద్రోహిగా లేదంటే మరణ దండన విధించబడేటటువంటి స్థితికి వెళ్ళినటువంటి దుర్మార్గుడు షిలోమీత్ దొంగ అలా ఆఖరికి మారిపోయాడు. ఎవరికి చెప్పగలం? షిలోమీత్ దొంగను పరదేశికి ప్రపంచంలో ఎంత గొప్ప భాగ్యవంతుడంటే వాడు అతను. యేసు ప్రభుతో పాటు పరదేశంలో అడుగుపెట్టాడండి బాబు. సృష్టికర్తతో పాటు కలిసి పరదేశంలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఆయన. చిన్నోడు గాదు. ఎవరి గురించి ఇదిగో వాడు మారాలంటే అది అవ్వదు. ఇది వీళ్ళు మారాలంటే అది అవ్వదు. ఎవ్వరు దయచేసి ఫిక్స్ అవ్వకండి. మీరు వెక్స్ అయితే అయ్యారు గనక. మీరు ఏదో ఏమంటారు దాన్ని? విసిగిపోతే పోయుండొచ్చేమో గానీ, ఒకవేళ అది మనసులో ఉంటే తీసేయండి. మంచిది కాదు. ఇది మంచిది కాదు. అందరూ రోషంగా తీసుకోరండి విషయాలు. మారరు అన్నటువంటిది ఒకవేళ వేరే అంటే ప్రస్తుతానికి మార్పు లేని వాళ్ళ చెవిన పడ్డప్పుడు రోషంగా తీసుకోరు. మనుషులు 2 రకాలు ఎప్పుడైనా. ఎప్పుడైనా మనుషులు 2 రకాలండి. ఒకటి ప్రశంసిస్తే, పొగిడితే, ప్రోత్సహిస్తే ఎదిగిపోతారు. కొంతమంది విమర్శిస్తే సీరియస్‌గా తీసుకుంటారు.
విమర్శిస్తే సీరియస్‌గా తీసుకుంటాం. అందరూ గాదు సుమా, అందరూ గాదు. విమర్శిస్తే కుంగిపోయేవాళ్ళు గూడా చాలా మందుంటారు. అందులో ఇదిగో మీరు మారరు, మేమెప్పుడు ఇంతే, ఇది వద్దు. ఎవరు అసలు మిగతా సంగతి వేరే వాళ్ళ గురించి జెప్తున్నాం గదా మనం. మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం గదా! మనకు గ్యారంటీ లేదు. ఎట్లా ఉన్నోళ్ళు ఎట్లా సడెన్‌గా మారిపోయినటువంటి పరిస్థితులు ఎన్ని జూడలే మనం. చరిత్రలో మీరెంత, నేనెంత. చరిత్రలో మహామహులుగా కీర్తి గడించినటువంటి వాళ్ళు హ్మ్. గాడి తప్పిపోయారు. ఏదో మనం అందుకే దేవుడెప్పుడు చెప్తుండు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి అంటాడు. అదే మన చేతిలో ఉన్నది. ఎవరెవరినో మనం డిసైడ్ జేసి తీర్పు తీర్చేయటం గాదు పిల్ల. మనం ఎన్నో సందర్భాలు అనుకోనుంటాం. ఈళ్ళెందుకు కొరగానోళ్ళు, పనికిరానోళ్ళు అనుకుంటూ ఉంటాం. అట్లాంటోళ్ళే మనకు పనికొస్తాం. వీళ్ళెప్పుడు నా కుడి భుజంలా ఉంటారు, నాకు తలలో నాలుకలా ఉంటారనేవాళ్ళు పూర్తిగా వ్యతిరేకమైపోతారు. మనం చెప్పలేం. డిసైడ్ జేయలేం. కానీ మానవుడి పోలికలు అట్లుంటాయి. దేవుడి పోలికలు అలా ఉండవు సుమా. నేనెందుకు చెప్తున్నానంటే, ప్రభు పోల్చి చెప్పి చెప్పగలుగుతున్నాడంటే అది మామూలుగా ఉండదు. చరిత్రలో ఎలాగైతే మబ్బులు పడతున్నాయంటే ఒక సూచన మనకి కదా! మబ్బులు పడుతున్నాయంటే ఏమొస్తదని? వర్షం వస్తుందండి. వర్షం వస్తుందని పక్కా. అందుకే ఇంటి మీద మనం ఆరవేసిన బట్టలున్న బట్టలు తెచ్చేసుకుంటాం. మిర్చి ఆరేసుకున్నా తెచ్చేసుకుంటాం. వడియాలు ఆరేసుకున్నా తెచ్చేసుకుంటాం. మాంసపు ముక్కలు ఆరేసుకున్నా తెచ్చేసుకుంటాం. కారణం ఏంటంటే, మబ్బు పట్టిందంటే వర్షం గ్యారంటీ. ఎవరు చెప్పారిది మనకి? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? దేవుడే కదన్నా. అహా! దేవుడేమ్మా దేని ద్వారా చెప్పాడు? ప్రకృతి ద్వారా చెప్పాడు. ప్రకృతి ద్వారా చెప్పాడు. మనకు దేవుడు ప్రకృతి ద్వారా, మన దేహము ద్వారా చెప్పే సంగతులు ఎవ్వరు చెప్పలేరు. మన దేహము ద్వారా, ప్రకృతి ద్వారా చెప్పే సంగతులకు మించిన సంగతులు ఎవరు చెప్పలేరు. వాటికి మించి మనకి ఏముండవు. ఎందుకనంటే ప్రతీది గూడా సిమ్టమాటిక్‌గా చాలా స్పష్టంగా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. మబ్బులు అదే మన ప్రయాస వృధా గాగూడదు అని ముందు ఒక్క సిగ్నల్ ఇస్తాడాయన. ఆహ్, ఏదో మబ్బులు పట్టేయటం, తర్వాత ఈ కొంచెం మార్పులు ఆకాశంలో మార్పులు రావటం ఎవరి కోసం అనుకుంటున్నారు? అరెరే! బిడ్డలు తినాలని వడియాలు ఆరేసుకున్నారు. నా బిడ్డల నోరు నేనెందుకు కొట్టాలి? అలా చేద్దాం బిడ్డల్ని. బట్టలని కష్టపడి ఆరేసుకున్నారు. దాన్నెందుకు వృధా చేయాలి? అలా చేద్దాం బిడ్డల్ని. ఇలా ప్రతీదీ కూడా దేవుడు సిగ్నలింగ్ ఇచ్చేసేటువంటి పరిస్థితి. తల మీద వెంట్రుకలు తెల్లబడుతున్నాయనుకోండి. సిగ్నల్ అది. దేనికోసం? వయసు మీద పడుతుందని. నెక్స్ట్ వయసు మీద పడితే మనకు సమస్య ఏంటి? వయసు మీద పడితే వృద్ధాప్యంలో వచ్చే సమస్యలుంటాయి గదా! ఇంకా తర్వాత సింప్టమ్ చెప్పండి. ఆఖరిది చెప్పలేదు మీరు ముందు. మనం మరణానికి దగ్గరైనట్టండి. దగ్గరవుతున్నామని. అవి ఏంటంటే మంచి సిగ్నల్ మాట్లాడకుండానే పవర్‌ఫుల్ సిగ్నల్స్ సందేశాలు ఇచ్చేటటువంటివండి ఇవన్నీ. ఎప్పుడైనా రోడ్ సైడు మీరు చూడగలిగితే మలుపుంది అని చెప్పటానికి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడండి? యారో మార్క్ సిగ్నల్ మార్క్ ఇచ్చేస్తాడు. మార్క్ చూడగానే మనకు మార్పొచ్చేస్తది. వేగంలో అన్నిట్లో కూడా. కదా! అలా నోరు లేకపోయినా మాట్లాడగలిగినటువంటి చాలా ఉన్నాయి. ఇక్కడ అంజూరపు చెట్టు గురించి ప్రభు చెప్తూ అన్నటువంటి మాట. అంజూరపు చెట్టును చూస్తే వసంతకాలం రాబోతుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదూ! అలాగే ఈ పరిస్థితులు అంటే యెరూషలేము నాశనం లాంటిది చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇలాంటి రప్చర్, ఇలాంటి ప్రళయం, ఇలాంటి విలయం, ఇలాంటి నాశనం యేసు ప్రభు రెండో రాకడలో కూడా జరగబోతుంది. అలర్ట్ అవ్వండి. అలా నశించిపోయేటటువంటి వాళ్ళ జాబితాలో మీరు ఉండకూడదు. ఆ రోజు యెరూషలేము నాశనంలో నశించిపోయినటువంటి వాళ్ళు
భౌతికంగా మాత్రమే నశించిపోయి ఉండొచ్చు. కొంతమంది తప్పించుకొని ఉండొచ్చు. కొంతమంది మాత్రమే నరకానికి అర్హత కలిగి ఉండుండొచ్చు. కానీ ఇక్కడ యేసుప్రభు రెండవ రాకడలో ఇక నో మోర్ ఛాన్సెస్ ఇక ఎవరికీ. అందరూ 2 వర్గాలుగా మారిపోతారంతే. ఇట్లా పోస్ట్ ఆఫీస్‌లోకి ఉత్తరాలన్నీ వస్తాయి. మెయిన్ పోస్ట్ ఆఫీస్‌కి ఉత్తరాలొచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్‌లు అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? ఏవి పల్లెటూరులోకి పోయేటివి, ఏవి సిటీలోనికి ఉండాల్సినవన్నీ సెగ్రిగేట్ చేస్తారు. సెపరేట్ చేస్తారు వాటిని. మనం చెత్త కూడా తడి చెత్త, పొడి చెత్త అని మనం వేరు చేసినట్టు రేపు వేరైపోయేటటువంటి పరిస్థితి ఉంటది. ఇప్పుడు మంచోళ్ళుగానో, లేకపోతే భక్తి పరులంగానో వేళ్ళూనుకుపోయినటువంటి మనలాంటోళ్ళు గూడా రేపెక్కడ తేలుతామో తెలీదు. అందుకే రాకముందే ఇది ఉగ్రత దినం రాకముందే, దుర్దినాలు రాకముందే దేవుడు ఉగ్రత తీర్పుకు సిద్ధపడక మునిపే సెట్ అయిపో. అది దేవుడిచ్చినటువంటి సూచన, సిగ్నల్ మారిపోవటానికి ఇస్తున్న అవకాశం. కాబట్టి ఇవన్నీ అదే అంటున్నాడు ప్రభు. ఆ ప్రకారం 33వ వచనం. మీరు ఈ సంగతులన్నీయు అంటే ఈ సంగతులు అన్నీయు అంటే ఇప్పటిదాకా యేసు ప్రభుల వారు చెప్తూ వచ్చారు. 24వ అధ్యాయం ప్రారంభం నుంచి అవన్నీ గూడా ఎన్నైతే సింప్టమ్స్ చెప్పడం జరిగిందో అన్నీ చూసినప్పుడు ప్రభు సమీపంగా ఉన్నాడు అని మర్చిపోయారు. ఎందుకనంటే చాలామంది మీకు ఓ విషయం చెప్తాను. మీకు ఓ డౌట్ రావాలి. ఇప్పుడు సమీపంగా యేసుప్రభు ఉన్నాడు, ఆయన దొంగలా వచ్చాడు, వస్తాడు అని అన్నప్పుడు కొంతమంది బైబిల్‌లో ఒక మాట ఉంటది. మరణాత అని. విన్నారా పదం? మరణాత అని విన్నారా? అర్థం ఏంటండి బైబిల్ మరణాత అంటే? మిషన్ వాళ్ళు బైబిల్ రమ్ము అది బైబిల్ మిషన్ వాళ్ళది కాదమ్మా. అన్న. అది ఎక్కువ వాడుక వాళ్ళు అదే ఆ! చూస్తుంటారు అన్న. వాళ్ళు చెప్తారు మంచిదేనమ్మా. కాకపోతే అదేం వాళ్ళ ఏమంటారు దాన్ని? వాళ్ళ రైట్ ఏం గాదు. వాళ్ళ హక్కేం గాదమ్మా. వాస్తవంగా మరణాత అనే పదం బైబిల్‌లో ఉంది. ఏవండి? మరణాత ప్రకటన అనేటువంటి పదం మనకు బైబిల్‌లోనే కనబడతదండి. అంటే మరణాత అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే ప్రభువైన యేసు రమ్ము త్వరగా అని అర్థం. హ్మ్. ప్రభువైన యేసు రమ్ము, త్వరగా రమ్ము ప్రభువా అనని అర్థం. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను. యేసు ప్రభు రెండో రాకడ రావాలని మనం కోరుకోవాలా? లేకపోతే వామ్మో! అదొస్తే మనం ఏమాత్రపోవడం మనం నిలబడేవాళ్ళమా? మన వల్ల అవుద్దా అసలు? మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది కదా! ప్రభువా ఇంకొంచెం నువ్వు ఆలస్యం చేస్తేనే మంచిది. ఎందుకంటే నీ నీ దీర్ఘశాంతం రక్షణార్థమైంది కదా! కొంచెం ఆహ్, ఇప్పుడే రాకపోతేనే మంచిది ప్రభు అని మనం ఎదురు చూడడం మంచిదా? ఏది మంచిదంటారు మొత్తానికి? ఎందుకంటే 2 రకాల వాదనలున్నాయి బైబిల్‌లో. ఇప్పుడు ప్రభువు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? అరే! అది వచ్చారంటే మీ దగ్గర మీ చేతిలో ఏమి ఉండదు. మీరందరూ మొత్తం అంతా సెట్ అయిపోతారు. ఎక్కడోళ్ళు అక్కడే ఎవరి జీతాలు వాళ్ళకిచ్చేస్తాయి. ఎవరి లోకాలోళ్ళకొచ్చేస్తాయి. శిక్ష పడేవాళ్ళకి శిక్షొచ్చేస్తుంది. రక్షణొచ్చే వాళ్ళకి రక్షణొచ్చేస్తదని చెప్పేస్తున్నాడు ప్రభు. కాబట్టి అది రాబోతున్నప్పుడు మనం భయపడాలనా? కొంచెం రాకుండా ఉండి లేట్ అయితేనే బావుంటుంది. ఇప్పుడు మనమే అనుకున్నాం మన విషయం. నేను ఒక మాట ఒక కాలిక్యులేషన్ చెప్పాను మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు సువార్త పత్రికల వివరణలు అయిపోవటానికే దాదాపుగా ఇప్పుడు 24 అధ్యాయం అంటే ఇంకెన్ని అధ్యాయాలున్నాయండి? మత్తయి సువార్తలో ఇంకెన్ని అధ్యాయాలున్నాయంటే ఇంకా 4 అధ్యాయాలు. ఇంకొక 4 అధ్యాయాలున్నాయి. 25, 26, 27, 28 అధ్యాయాలున్నాయి. 4 అధ్యాయాలు జరగటానికి 4 నెలలు పట్టొచ్చు ఈజీగా. అంటే ఆల్ టుగెదర్ ఈ సంవత్సరం మిడిల్ టైమ్‌కంతా సువార్త పత్రికల వివరణ అయిపోతుంది. ఇప్పటికే ఆదికాండము, ఈ 4 సువార్త పత్రికలు ఓవరాల్‌గా అయిపోయాయనుకుందాం. 5 పత్రికలు అయిపోవటానికి 5 పుస్తకాలు అయిపోవటానికే ఎప్పుడు ప్రారంభించామో తెలుసండి ఆదికాండం? ఎవరికైనా గుర్తుందా? పత్రికల సు మనకు పుస్తకాల వివరణ మొదలుపెట్టినటువంటి టైము ఆదికాండం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటికి ఎంత టైం అయిందో ఎవరికైనా ఐడియా ఉందా? సురేష్? అన్నా అమ్మా! నీకేమైనా ఐడియా ఉందా నాయనా? నాకు 2 ఇయర్స్ అనుకుంటున్నా అన్న.
ఖచ్చితంగా మినిమమ్ 2 ఇయర్స్ అయింది. 2 ఏళ్లకు ఆన్ యావరేజ్ ఒక 5 పుస్తకాలు అయిపోతున్నాయంటే, ఇంకెన్ని పుస్తకాలున్నాయి? 66 పుస్తకాల్లో 5 పోయాయి అనుకుందాం. 5 అయిపోయాయి అనుకుందాం కాసేపు. ఈ 61 మిగతా ఉంటాయి. మిగతా 61 పుస్తకాలు ఒకటి కూడా తీసేద్దాం. 60 పుస్తకాలు అనుకుందాం. 5 పుస్తకాలకు 2 ఏళ్ళు. 5 పుస్తకాలకు 2 ఏళ్ళు అన్నట్టు మనకిప్పుడు ఎంత టైం కావాలి? 60 అమ్మో! పుస్తకాలు. 12 సంవత్సరాలు అంతే కదక్క? అంతేనా? 12 24 అంటే 6 12. ఆ! సో, ఆ విధంగా మనకు కనీసం 10, 12 సంవత్సరాలు కావాలి. అవసరం ఉంది. ఈలో ప్రభు వచ్చాడనుకోండి, అసలు మన పుస్తకాల్లోనే ఇంకా ఏముందో మనకు అర్థం కాదు. నాకే పూర్తిగా తెలీదు. ఎందుకంటే నేను మీరు ధ్యానించటానికి కూర్చున్న ప్రతిరోజు నాకు అర్థమయ్యేది ఏందంటే, ఒరేయ్ 24 సంవత్సరాల్లో నువ్వు నేర్చుకున్నది చాలా తక్కువరా. ఇంకా ఉంది. ఇంకా ఉంది. కావాలంటే చూడు. అని నాకు చురకలు పడుతున్నాయి. బైబిల్‌ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ వ్యాఖ్యాన గ్రంథాలు మహనీయులు రాసినటువంటివన్నీ చూస్తున్నప్పుడు, వేరే వాళ్ళతో దైవజనులతో డిస్కస్ చేసేటప్పుడు, ఇవన్నిటిని చేస్తున్నప్పుడు ఏదో మీ దగ్గరికి ఏదో సింపుల్‌గా వచ్చేస్తాననుకోకండి. మహా యజ్ఞం లాంటిది చేసి రావాలి మీ దగ్గరికి. లేకపోతే మీలాంటోళ్ళ ముందు నిలబడడానికి అవుద్దా? చెప్పండి. సో, మనకే ఇంత టైం కావాలనుకున్నప్పుడు, ప్రభు వస్తే అవుద్దది? అవ్వదే. మనం నేర్చుకోవడానికే కనీసం 12 ఏళ్ళు అవసరమై ఉంటాయి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే జీవితంలో, దాన్ని ఆచరణలో పెట్టాలి గదండీ! నేను చెప్తే సరిపోద్దా? మీరు వింటే సరిపోద్దా? మన జీవితంలో పాటించాలి. దీనికి టైం గావాలి. మరి అలాంటప్పుడు ప్రభువైన యేసు రమ్ము అని మనం పిలవాలా? లేకపోతే ప్రభువా ఇంకొంచెం మాకు సమయం ఇమ్ము అనాలా? ఏది కరెక్ట్ అంటారు? సమయం ఇవ్వాలనే కోరుకోవాలని. మరి పౌలు గారు లాంటోళ్ళు రావయ్యా, రావయ్యా, రావయ్యా అని పిలిచేస్తున్నారు. ఇప్పటికి కొంతమంది అదే ఇప్పుడు చెప్పండి. కొంతమంది ఇప్పుడు కాలంలో గూడా కొన్ని మినిస్ట్రీల వాళ్ళు, కొన్ని డినామినేషన్‌లు వాళ్ళు ఇదే అసలు మనం విష్ చేసుకునేది గూడా చాలా మందికి తప్పుగా చేసుకుంటున్నారు. అదే ఇప్పుడొచ్చిన సమస్య ఏందంటే, మీకు గూడా, మనకు గూడా ఏదో మనకు తెలుసు అనుకుంటున్నారేమో! మనకు తెలియదని ఒక విషయం చెప్తాను మీకు అర్థం కావటానికి. మరణాత అనంటే అటువైపు, ఇటువైపు మరణాత అంటూ ఉంటే మనం ఏమంటాం? తప్పు గదా! దాని గురించి ఎందుకు మాట్లాడటం? అది తప్పు గాదు. అసలు ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు మరణాత అని పిలిస్తే, ప్రభువొస్తే ఏమవుతారు మీరు? అని మనం జెప్తాం. అయినా ఆహ్, పలకరింపులకు, మరణాతకు సంబంధం ఉందా? ప్రభువైన యేసు రమ్మని అర్థం. లేదంటే ప్రభువైన యేసు వస్తున్నాడని. వాళ్ళ మాటలు వాళ్ళ వెర్షన్ ఎలా ఉంటది చెప్పమంటారా? రాబోతున్నాడు సిద్ధంగా ఉండని హెచ్చరిస్తున్నాం బ్రదరు అని మాట్లాడతారు. ప్రభు రాబోతున్నాడని హెచ్చరిస్తున్నామండి. తప్పేముంది అందులో? అని జెప్తారు. దీనికి జవాబుండదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ తరహా వెర్షన్‌లో గూడా ఒక ఒక న నమ్మదగినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం దారుణంగా కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఇప్పుడు ప్రైజ్ లార్డ్ అన్నామనుకోండి. అటువైపు నుంచి ఏమంటారండి? ప్రైజ్ ది లార్డే అంటారు. ప్రైజ్ లార్డే అంటారు. వాస్తవంగా మనకు తెలిసిందేందంటే ఇలా చెప్పకూడదని. ఇలా చెప్పకూడదనే దాని విషయంలో చాలామంది ఏమనుకుంటారంటే, ప్రైజ్ ది లార్డ్ అనేది గూడా చెప్పకూడదనుకుంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మీరు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పచ్చా? చెప్పకూడదా? చెప్పొచ్చన్న. కానీ ఎదుటి వ్యక్తి చెప్పకూడదన్న. మనం చెప్పొచ్చు. ఎదుటి వ్యక్తి చెప్పకూడదు. ఇంకా చెప్పండి. అది కొన్ని సందర్భాల్లో మాత్రమే వినియోగించాలనా? దేవునికి మహిమ అనే కదనా ప్రైజ్ ది లార్డ్ అంటే? దేవునికి దేవుణ్ణి స్తోత్రం. దేవుణ్ణి ఘనపరచండి. దేవుడిని స్తుతించండి అని అర్థం అమ్మ. ప్రైజ్ లార్డ్ అంటే ప్రభువుని ఇద్దరు స్తుతించండి. దేవుణ్ణి స్తుతించండి అంటే ఆడ స్తుతించేది ఎవరన్నా? ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏంటి మరి? మనకేం తెలుసంటే అసలు అది చెప్పకూడదు అసలు మంచిది కాదు. బైబిల్‌లో అంతట్లో వందనాలు, వందనాలు, వందనాలు అని ఉంది అని. మరి వందనాలతో పాటు హల్లెలూయా కూడా ఉందండి. హల్లెలూయా. హల్లెలూయా అనేది ఆదిమ
ఈ గ్రీకు భాషకు సంబంధించినటువంటి పదం. మనకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రారంభంలోనే కనబడుతుంది. ప్రభువును స్తుతించుడి అన్న దగ్గర ఫుట్ నోట్‌లో హల్లెలూయా అని ఉంటుంది. మరి అది కూడా ఉంది కదా! నేను అందుకే హల్లెలూయా అనగానేమి అనేటువంటి దాని మీద నేను షార్ట్ మెసేజ్ మాట్లాడా. జేసీసీ షార్ట్ మెసేజెస్ అనేటటువంటి దానిలో చాలా షార్ట్ మెసేజెస్ ఉన్నాయి. 10 నిమిషాల్లోపే పరమార్థం. ఈ విషయాల్లో నేను అన్ని ఏది ప్రైజ్ లార్డ్ కోసం మాట్లాడాను, మరణాత కోసం మాట్లాడాను, వందనాల కోసం మాట్లాడాను. షలోమ్ అనేది ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు కదా! షలోమ్ అని. ఆ షలోమ్ కోసం మాట్లాడాను. దానిలో చాలా విషయాలు చెప్పాం. ప్రైజ్ లార్డ్ అని ఇటువైపు వ్యక్తి చెప్పటం తప్పు కాదు. అటువైపు వ్యక్తి చెప్పకూడదు అంటున్నాం. చెప్పకూడదు అంటున్నాం. మరి ఏం చెప్పాలి? అసలేం చెప్పకూడదా? అంటే గుర్తుపెట్టుకోండి. అంటేనా మీరు దేవుని స్తుతించండి అంటే అది ఎదుటి వ్యక్తి కూడా మీరు దేవుని స్తుతించండి అంటే ఇంక అక్కడ స్తుతించేది ఎవరన్నా? మన మాటలో మన వెర్షన్ బానే ఉంది. వాళ్ళ వెర్షన్ చెప్తానేనండి. వాళ్ళ వెర్షన్ చెప్తానేనండి. మీరు మంచిగా ఉండండి అని మనం అన్నాం అనుకుందాం కాసేపు. మీరు మంచిగా ఉండండి అని అన్నాం అనుకో. అవతల వ్యక్తి కూడా మీరు మంచిగా ఉండండి అన్నారనుకోండి. ఇద్దరు ఒకరినొకరు హెచ్చరించుకున్నట్టు. తప్పా అది? సందర్భాన్ని బట్టి అది నువ్వు నా ప్రశ్న బాగుండు అర్థమైంది కదమ్మా! మీకు అర్థమైంది కదండీ! నా ప్రశ్న అర్థమైంది కదా! ఇప్పుడు బాగున్నారా? మీరు బాగున్నారా? అన్నామనుకోండి. మీరు బాగున్నారా? అని అడిగితే తప్పా? కాదునా, తప్పు కాదు. ప్రైజ్ లార్డ్ అన్నారనుకోండి. ప్రభువుని స్తుతించండి. నేనొక్కడినేనా స్తుతించాల్సింది? మీరు కూడా స్తుతించండి అని అన్నారు. అది కూడా తప్పా? కానీ వాస్తవం ఏంటంటే ప్రభువుని స్తుతించండి అన్న పదం, ఆ ప్రైజ్ లార్డ్ అన్నటువంటి పదం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఇలాంటివి ఎవ్వరం తీసేయలేము. ఎప్పటికది పోవు. కాకపోతే చిన్ని మార్పుతో పరమార్థం వచ్చే విధంగా మనం చేయగలగాలి. నేను అదే చెప్పాను దాంట్లో. ఆ 10 మినిట్స్ మెసేజ్‌లో చెప్పిన మాట ఏంటంటే, మీరు కూడా ఎవరన్నా ప్రైజ్ లార్డ్ అని మీతో అన్నారనుకోండి. మీరు ఎలా చూస్తారు చెప్పండి? కరెక్ట్‌గా చెప్పాలి. ఎలా చూస్తారు? అది ఏ బొత్తిగా వాక్య జ్ఞానం లేదండి ఈళ్ళకి అనుకుంటారా లేదా? చెప్పండి. మీరు మా మాకు బ్రదర్స్, చెప్పకముందు సిస్టర్స్ మేము కూడా ప్రైజ్ లాడే అనుకుంటా ఉన్నాంనా. మీరు ఒక అదేనమ్మా. రోజు ఇప్పుడెందుకు మార్చారు? అంటే అది మీరు చెప్పారు అట్లా చెప్పొద్దనని, వందనాలు చెప్పాలా అని చెప్పారు. నేను దాని విషయంలో అంటే అదెప్పుడో ప్రారంభంలో చెప్పుండొచ్చేమో నాయన. దాని విషయంలో మోడిఫికేషన్స్ చాలా జరిగాయి. ప్రైజ్ లార్డ్ అని చెప్పటంలో తప్పు లేదు. ఒక వ్యక్తిని ప్రైజ్ లార్డ్ అని పలకరించడంలో తప్పు లేదు. కానీ రెస్పాండ్ అయ్యే వ్యక్తి కూడా ఏమని స్పందించాలంటే ప్రైజ్ టు లార్డ్ అంటే సరిపోతుంది. తూగలపడిన అంతే అమ్మా. అంతే ఏం లేదు. ఇక్కడ ఇటువైపు నుంచి ప్రైజ్ ద లార్డ్ అనంటే, అటువైపు నుంచి ప్రైజ్ టు లార్డ్ అంటే సరిపోతుంది. మీరు కూడా దేవుని స్తుతించండి. కాదమ్మా. ప్రైజ్ టు లార్డ్ అంటే దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరం కలిపి స్తుతి చెల్లించడం. అంతే. నేను మిమ్మల్ని స్తుతించండి అని అన్నాం. మీరు స్తుతించేశారు. దట్స్ ఇట్. ప్రైజ్ ద లార్డ్ అని అంటే ప్రభువుని స్తుతించండి అని. ప్రైజ్ టు లార్డ్ అంటే ప్రభువుకు స్తుతి, ప్రభువుకి స్తోత్రం అని అర్థం. ఇప్పుడు ఆ విధంగా చెప్పటానికి రెస్పాండ్ అవ్వటానికి చెప్పొచ్చు. తప్పేముంది? ఒకవేళ నేను ప్రైజ్ లార్డ్ అన్నాననుకోండి. మీరేం చెప్పాలి? ప్రైజ్ టు లార్డ్ అనాలి. అంతే. దట్స్ ఇట్. దానికోసం మనం ప్రైజ్ లార్డ్ చెప్పకూడదు. మీకేం బుద్ధుందా లేదా? బైబిల్‌లో అంతట్లో గూడా వందనాలనేది ఉంటే నువ్వు ఆ మాత్రం తెలియకుండా ఎట్లా? మినిమమ్ నాలెడ్జ్ లేకుండా ఎట్లున్నావు? ఆన్‌లైన్‌కి రా. తెలుసుకుందువు చాలా. ఆన్‌లైన్‌కి రమ్మని పిలవటంలో తప్పులేదు గానీ, ఇలా కన్వే చేయటం తప్పు. అర్థమైందండి? సో, ఎవరైనా ప్రైజ్ లార్డ్ అన్నారనుకోండి, మీరు వాళ్ళని ఎగాదిగా చూడాల్సిన పని లేదు. మీరు రెస్పాండ్ అయ్యాల్సిన విధానం తెలుసుకోండి. దట్స్ ఇట్. ప్రైజ్ టు లార్డ్ అంటే సరిపోతుంది. మనం ఒకవేళ ప్రైజ్ లార్డ్ అని చెప్పామనుకోండి వేరే వాళ్ళకి. వాళ్ళు ప్రైజ్ టు లార్డ్ అనాలి. అలా వాళ్ళు తెలుసుకునే విధంగా వచ్చేంత వరకు కాస్త మనం ఆగాలి. సరే మంచిది. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చాలా ఉన్నాయి దాంట్లో. జేసీసీ షార్ట్ మెసేజెస్‌లో చాలా గొప్ప
ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించేటువంటి విషయాలు మెసేజెస్ కొన్ని వందల మెసేజ్లు దాంట్లో ఉన్నాయి. 10 మినిట్స్ మెసేజెసే ఉన్నాయి. ఎవరైనా ఆశ కలిగిన వాళ్ళు చూడండి. మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సరే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువును రమ్మని పిలవటం తప్పు కాదు. ప్రభు రాకడ కాస్త ఆలస్యం అయితే మంచిది, మనం ఇంకా ఇక్కడ సెట్ అవ్వాల్సింది ఉందని ఎదురు చూడటం తప్పు కాదు. కాకపోతే ఎలాంటోళ్ళు పిలవాలి? సిద్ధపడిన వారు పిలిచింది ఎవరు? అక్కడ మామూలుగా బైబిల్‌లో పిలిచింది ఎవరంటే పౌలు గారు లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఎటువంటి కమిట్మెంట్‌తో ఉన్నారు అంటే, వాళ్ళు మంచి పోరాటం పోరాడినోళ్ళు, వాళ్ళ పరుగు కడముట్టించినటువంటి వారు, విశ్వాసం కాపాడుకున్నటువంటి వాళ్ళు, ఇలాంటి మహనీయులు ప్రభు కోసం ప్రాణార్పణంగా పోయబడినటువంటి, అన్ని త్యజించి సిద్ధపడిపోయినటువంటి వాళ్ళు తను చేసినటువంటి పనికి ఖచ్చితంగా ఇక మీదట నా కొరకు జీవ కిరీటం, నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని పర్ఫెక్ట్‌గా నిశ్చయతతో సగర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నోళ్ళు ప్రభు అయిన యేసు రమ్మని పిలవాలి. మరి ఎవరు దానికి ఇంకొంచెం ప్రభువా నా ప్రాణం పడిపోకూడదు అని గాని, లేదంటే ప్రభువా నువ్వు ఇప్పుడే రాకుండా కాస్త మా మీద దయదలిచి మేము కొంచెం సెట్ అయ్యేటటువంటి పరిస్థితి వరకు ఉండాలనే ఉద్దేశం ఎవరికి ఉండాలంటే, పని చక్కగా చేయనోళ్ళు, మనలాంటోళ్ళు మరణాత అనకూడదు. ఎందుకంటే ఇక మరణాత అంటే ఇక మరణించే పరిస్థితులు, మరణాంధకారపు పరిస్థితులు మనకు లేదు. ఎందుకంటే మనం ఏమాత్రం ఉన్నాం మనకు అందరూ తెలుసు కదా. ఆయన త్రాసులో తూచినప్పుడు మన సంగతి ఏంటి? దొంగ త్రాసులు ఉండవు సుమా అక్కడ. మనం ఏదో జిమ్మిక్కులు చేద్దామంటే కుదరదు. కాబట్టి ఇది ఏ సందర్భంలో చెప్పచ్చు, ఏ సందర్భంలో చెప్పకూడదు, ఎవరు చెప్పొచ్చు, ఎవరు చెప్పకూడదు అనేదే మనకు తెలియాలి. చిన్న సింప్లిఫికేషన్‌తో పరమార్థం బోధపడే విధంగా మనం చేయొచ్చు తప్ప, ప్రతి వ్యక్తిని ఎవరైనా ప్రైజ్ లార్డ్ చెప్తేనే మనం తప్పుగా అనుకుంటాం. మనమే ఎన్నో తెలుసుకోకుండా ఈరోజు ఏదో కాస్త కోస్త తెలుసుకుని ఈ స్థితిలో ఉన్నాం. రేపు వాళ్ళొస్తారు. టేక్స్ టైం. కాబట్టి మనం ప్రతి వ్యక్తిని మనం అలా చూసేటువంటి పరిస్థితి మంచిది కాదు. చిన్నగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఇప్పటికీ చూస్తున్నా కొంతమంది పిల్లల్ని వాళ్ళ సంఘంలోనో లేకపోతే ఇట్లా ఆన్‌లైన్‌లోనో యేసుప్రభుకి ప్రార్థన చేసి ఉన్నారు. ఇప్పటికీ యేసుప్రభుకి ప్రార్థన అంటే తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియకుండానే ఉండి వినేవాళ్ళు వస్తున్నారు. రానివ్వండి. వాళ్ళు వినగా ఏది తినగా ఆలోచించగా పరమార్థాన్ని గ్రహిస్తారు. వాళ్ళే సెట్ అవుతారు. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. CCA అంటారు. కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంట. నిరంతరం మూల్యాంకనం, నిరంతరం సెట్ అయిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. అలా నేర్చుకున్న వాళ్ళమే కదా మనం కూడా. మనం ఏమన్నా ఊడిపడ్డాం ఎక్కడి నుంచైనా, ఆకాశం నుంచి ప్రత్యేకంగా మనము నేర్చుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు కాస్త టైం పట్టొచ్చు. దట్స్ ఇట్. కాబట్టి ఇది మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటే, ఇవన్నీ ఈ 33వ వచనంలో సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది రాకడ సిద్ధంగా తొందరలో జనం మీదకి జనములు వేసేటటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ తరచుగా భూకంపాలు వినేటటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ యుద్ధ సమాచారాలు, పరిస్థితులు ఇన్ని చూసిన తొందరగా ఉండాలి. ఇది కూడా ఎందుకు సిమ్టమ్ చేస్తున్నాయండి? అలర్ట్ అయిపో, సిద్ధపడిపో, బయటికి రా, నమ్మకార్థం నుంచి పక్కొచ్చే నమ్మకస్తులుగా మారు, ఎంతకాలం ఇంకా ఉంటావు, సమయం లేదిక అనేటువంటి ఆ సిమ్టమ్ ఇవ్వటానికి ఇవన్నీ దేవుడు ప్రకృతిలో, సమాజంలో పెడుతున్నాడు. నిజంగా మన మీద అంత దేవుడికి అంత ప్రేమ అని అంటే, షుగర్ ఇప్పుడు వ్యాధులు కూడా వచ్చినప్పుడు సిమ్టమ్స్ పెట్టకపోతే ఎలా ఉండేదో అని నాకు ఎప్పుడు దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు అనిపిస్తుంది. షుగరు వచ్చింది అని అంటే దానికి సిమ్టమ్స్ పెడతారు. ఎందుకు పెడతారు తెలుసా? అలర్ట్ అని. అలర్ట్, యూరిన్‌కి పదే పోతున్న పరిస్థితి, ఆకలి ఎక్కువ అవుతున్న పరిస్థితి, నీరసం ఎక్కువ అవుతున్న పరిస్థితి కనబడ్డాయంటే
ఇది షుగర్ తాలూకు లక్షణం. తొందరగా బయటపడు బిడ్డ, బయటపడు అనే ఉద్దేశంతో దేవుడు మనకిస్తున్న సిగ్నల్స్. కనుక ఇవన్నీ మనం చక్కగా వాడుకోగలిగితే తొందరగా బాగుపడిపోతాం. 34వ వచనంలో ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాటతో ఒకటి కన్ఫామ్‌గా యేసుప్రభు చెప్పినట్టు. ఏం జరుగుతుందని చెప్పినట్టుందో చెప్పండి? 2 విషయాలు అనుకున్నాం కదా! యెరూషలేము నాశనము, యేసుప్రభు రెండో రాకడ. ఈ తరము గతింపదంటే యేసుప్రభు ఈ తరము అనగానే ఆయన జీవించిన కాలంలో ఉన్నటువంటి ప్రజలు అని అర్థం. ఆ కాలంలో యేసుప్రభు కాలంలో జీవిస్తున్న ప్రజలు అని. అంటే ఆ ప్రజలు అలా బతికి ఉండగానే ఏం సంభవిస్తుందని చెప్తున్నాడు? యెరూషలేము నాశనం వస్తుందని చెప్తున్నట్టా? లేకపోతే రెండో రాకడ వస్తుందని చెప్తున్నట్టా? యెరూషలేము గురించి అండి. రెండో రాకడ కాదు అండి. ఎవరో మాట్లాడుతున్నారు. రెండో రాకడ కాదు. యెరూషలేము నాశనమే. ఎందుకంటే రెండో రాకడ జరిగిందంటే ఇంకెవరు మనం అక్కడికే అయిపోయి ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ జరిగేంత వరకు ఈ తరము గతింపదు అంటే అర్థం ఏంటి? ఆ తరము చచ్చిపోయే లోపే అది జరగాలి. అంటే రెండవ రాకడ అప్పుడే జరిగిందనుకుంటే మనమందరం ఎక్కడ ఉండేవాళ్ళం మరి? అంటే ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదంటే ఇవన్నీ అంటే ఏవన్నీ? యెరూషలేము నాశనానికి సంబంధించినటువంటివన్నీ 6 నెలలు జరిగేటటువంటి ఆ వధ వాళ్ళ తరంలో వాళ్ళు జీవిస్తూ ఉండగానే వచ్చేస్తుంది అని ఆయన. రెండవ రాకడ కాదు. రెండవ రాకడకు సంబంధించి మరలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 36వ వచనంలో ఉంది కదా! 36వ వచనంలో ఏముంది? ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. టాప్ సీక్రెట్‌గా దేవుడు పెట్టాలనుకున్నాడు. కనుక ఇది మనం గుర్తించుకోవాలి. రెండవ రాకడ తాలూకు చెప్పినటువంటివి మీకు మనకు ఎలా చెప్పాడు అనంటే, మీ దొంగలాగా వస్తాడు అనేటువంటి పరిస్థితి. మీరు అనుకోరని బడిగిలో వస్తాడు. దట్స్ ఇట్. అంతే తప్ప దానికి ముందు సూచనలు మాత్రం ఉన్నాయి తప్ప, ఎప్పుడు కరెక్ట్‌గా టైము, డేటు, సంవత్సరం ఇవి లేదు మనిషికి. కానీ యెరూషలేము నాశనానికి సంబంధించి ఏమున్నాయి? టైం ఉంది, డేట్ ఉంది, సంవత్సరం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అంటే దేనికి సంబంధించినవంటే రెండవ రాకడకు సంబంధించినవి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే 35వ వచనంలో ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రం గతించవు అన్నాడు. గతించని మాటలు. అందుకే ఆయన మాటలు గొప్పతనం గురించి మాట్లాడుతూ చెప్తున్న ప్రతిసారి కొంత అద్భుతమైన మాటలు, విషయాలు బయటపడతాయి. ఏమంటాడంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో రెండవ మాట చూడండి ఏముందో? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో రెండవ మాట. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. యేసుప్రభు వారు చెప్తున్నారు, నేను మీతో చెప్తున్న మాటలు ఎలాంటివన్నాడు? ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభువు మాటలు ఆత్మకు ఆహారం. శరీరానికి ఆహారం మనం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం స్నాక్స్, నైట్ ఫుల్ మీల్స్ మినిమం 3 టైమ్స్ లేదంటే 4 టైమ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నాం కదా! అలా తీసుకోకపోతే శరీరము ఆరోగ్యంగా ఉండటం గాని, అభివృద్ధి చెందటం గాని, మన ఆశలు, ఆశయాలు నెరవేర్చుకోవటం గాని జరగదు. ఎందుకంటే ఆహారము రక్తాన్ని ఇస్తుంది. రక్తము ప్రాణం అవుతుంది. ప్రాణం ఉంటేనే దాహం నిలబడుతుంది. ప్రాణము లేని శరీరము మృతము. అట్లాగే దేవుడి వాక్యం అనేటటువంటిది ఆత్మకు ఆహారం. ఆత్మకు సంబంధించినటువంటి 5 అవయవాలు ఉన్నాయి. ఆత్మకు సంబంధించినటువంటి జీవం ఉంది. ఆ జీవం సజీవంగా ఉండాలంటే దేవుడి వాక్యం నిత్యం అందాలి. నిజంగా 2 పూటలు దేవుడి మాటలు పుష్కలంగా అందుతున్నాయంటే మరలా ఏంటో తెలుసండి, అప్పటికప్పుడు వేడి వేడి భోజనం అంటారే,
వేడి వేడి భోజనం అలా పొయ్యి మీద నుంచి తీసుకొని వచ్చి వడ్డించటం, అందులో మరలా అంత ఫ్రీ అన్ని వెరైటీలతో కలిపినటువంటి పరిస్థితులు చాలా అవసరం ఆత్మకి, చాలా అవసరం. మనం బలంగా ఉన్నామా లేదా ఆత్మీయంగాని ఏం తెలియపరుస్తాయంటేనండి, మన డీలింగ్స్ తెలియపరుస్తాయి. మనుషులతో మనం డీల్ చేసే విధానంలో పరిపక్వత కనబడుతుంది. మన మాట తీరులో పరిపక్వత కనబడుతుంది. మన ఆలోచన విధానంలో పరిపక్వత కనబడుతుంది. అన్నింటిలో కూడా దైవికమైన కోణం అనేది తారసపడుతుంది. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి మనం బాగానే ఫిట్‌గా ఉన్నాం స్పిరిచువల్‌గా అనేటువంటి విషయం. అలా కాకుండా ఏ మార్పు లేని విధంగా ఉన్నామంటే మనకు ఎక్కట్లేదు. మనం ఎక్కించుకోవట్లేదు. దేవుడి మాట గుర్తుపెట్టుకోండి. ఒక సెలైన్ లాంటిది. సెలైన్ డైరెక్ట్‌గా ఎక్కడికెళ్ళిపోద్దండి? సెలైన్ పెడితే ఎక్కడికెళ్ళిపోతది తెలుసా? బ్లడ్‌లోకి. బ్లడ్‌లోకెళ్ళిపోద్దండి. నరాల్లో నుంచి బ్లడ్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోద్ది. దేవుడి వాక్యం కూడా సజీవమై బలము గలదై ఎటువంటి వాడిగల ఖడ్గము కంటెను పదును కలిగిందై ప్రాణాత్మలను కీళ్లను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది అంటాడే. దేవుడి వాక్యం డైరెక్ట్‌గా ప్రాణాత్మలను చీల్చుకుని లోపలికెళ్ళి అంతగా వెళ్ళిపోద్ది. కానీ కొన్ని దేహాలు సలైన్‌లు పెట్టినా స్పందించవు. అప్పుడు అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటండి? చనిపోయిండ్రని అర్థం అన్న. అంతే. ఇక సెలైన్ కూడా ఎక్కట్లేదు అని అంటే టికెట్ రెడీ అయింది అని అర్థం. అంతేనండి. దేవుడి మాట కూడా మనకి ఎక్కలేని పరిస్థితి ఉందనుకోండి, మనకు కూడా రెడీ అయిపోయింది టికెట్ అని అర్థం. కాబట్టి జాగ్రత్త. దాన్ని ఎక్కించుకోకుండా ఉండే పరిస్థితి పెట్టుకోకండి. రాతి హృదయాలు తీసేసుకోవాలి మనం. మనం స్పందించే వాళ్ళగా మారాలి. మార్పు దేవుడి మాటలకు అనుగుణంగా తెచ్చుకోగలగాలి. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ మాట ఎంత గొప్పదంటే ఆకాశం భూమి గతించిపోయినా కూడా ఆ మాటలు గతించవండి. మరి దాన్ని తీసుకుంటే ఆ మాటలే మనం తీసుకుంటే మనం గతించిపోయేది ఉండదు. మనము గతించిపోయేది ఉండదు. దేవుడి వాక్యము, దేవుడి చిత్తము నెరవేర్చేవాడు ఉంది. నిత్యము జీవించగలిగినటువంటి పరిస్థితిలో ఉంటాం. ఎప్పుడు కూడా మనకు 10 మంది దగ్గర మనం బతికినా చచ్చిపోయినా 10 మంది నోళ్ళలో నానాలి అనేటువంటి పరిస్థితి ఉంటే అది తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను మీకు నేను. మనిషి సర్వసాధారణంగా సహజమైనటువంటి 6 కోరికలను మనం చెప్పాం కదా! మానవుడి 6 సహజ కోరికలు. వాటిలో గౌరవాన్ని కోరుకోవటం కూడా ఒకటి. ఆ గౌరవం మరింత గొప్పదిగా తరతరాలు భూమి నిలిచినంత వరకు ఉండాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దేవునిలో దేవుడు గుర్తించేంత గొప్ప పనులకు పూనుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రియులారా, అంత గతించని మాటలు కలిగినటువంటి మహనీయుడు మాటలు మనం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉండి ఎంతవరకు దాని ద్వారా లబ్ధి పొందుతున్నాం, లాభపడుతున్నాం. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ప్రభు మాట తథ్యం ఖచ్చితంగా జరుగుతుంది. యెరూషలేము నాశనం ఆయన చెప్పినట్టు జరుగుతుంది. ఆయన రెండవ రాకడ ఆయన చెప్పినట్టు జరుగుతుంది. ఆయన ఏది చెబితే అది జరిగి తీరాల్సిందే. ఎక్కడ చెప్పినా ఆయన చెప్పినది నెరవేరలేదు అని నిరూపించలేకపోయారు ఇప్పటిదాకా ప్రపంచంలో విమర్శకులందరూ. ఆయన ఏదంటే అది జరిగిపోతుంది. అక్షర సత్యం మనం నమ్మాల్సిందే. కనుక ప్రియులారా, ఇది యెరూషలేము అనేటువంటి నాశనము, దాని నాశనము యేసుప్రభు జీవించిన తరంలోనే జరిగిపోయింది. మరి మన ముందు ఉన్నటువంటి నాశనం ఒకటే, ఆయన రెండవ రాకడ. దాని కొరకు మనం సిద్ధపడతాం. సిద్ధపడి ప్రభువా వచ్చేయి, లేదంటే నన్ను తీసుకెళ్ళిపో, నేను వచ్చేస్తాను అనే స్థితికి వెళ్తాం. ప్రభు అయిన యేసు రమ్ము అని పిలిచిన వాడే కాదు పౌలు గారు, నేను రావడానికి కూడా సిద్ధమయ్యా అనే సిద్ధపాటుకు వచ్చాడు. కాబట్టి ఇటు కన్ను మూస్తే దేవదూతలు వచ్చి లాజరు గారిని తీసుకెళ్ళినట్టుగా ప్రిపేర్ అయిపోవాలి. లేదా ప్రభువే వచ్చాడు అనుకోండి, ప్రభు వచ్చినా మనల్ని నమ్మకమైన వాళ్ళగా దీవించి కన్న తండ్రి దగ్గరికి తీసుకెళ్ళిపోయి సదాకాలం దేవుడితో సంతోషంగా ఉన్నట్టు చేయగలం. దీని కొరకు
మన ముందు గొప్ప సవాలు ఉంది. దాని కొరకు మనం అందరం ప్రిపేర్ అవుతాం. బలహీనత ఉంటే నాయన నన్ను బలపరచని తండ్రిని అడుగుదాం. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా జరిగిస్తాడు. దీనిలను ఆదరించు దేవుడు ఆయన కనుక మన ఆసక్తత ఏంటో, మన శక్తి ఏంటో ప్రతిదీ మన కన్న తండ్రికి తెలుసు. మనం ఏంటో మన పిల్లలు ఏంటో మనకు తెలుసు కదా. మనం ఎట్లాంటి వాళ్ళో మన అమ్మన్నలకు తెలుసు కదా. వీళ్ళందరికంటే బాగా తెలిసినవాడు మన గురించి. కనుక దేవుడి సహాయాన్ని అర్థిద్దాం. రాబోయేటటువంటి ప్రళయం కొరకు, ముగింపు కొరకు సిద్ధపడదాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన.